ఓకే ప్రభు. భగవద్గీత 9వ అధ్యాయం పరమగుహ్య జ్ఞానం నుండి 24వ శ్లోకం నుండి విషయాన్ని తెలుసుకుంటున్నాం మనము. దయచేసి చెప్పండి. అహం హి సర్వ యజ్ఞానాం ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకాయ చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. నమః విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలక్ష్మీపదే పతాక స్వామికి నామనే నమో ఆచార్యపాదాయ నితాయకృపాప్రదాయ నికోష్టదాదామోదాయ నగర కామదారిణే నమః విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలక్ష్మీపదే రామక స్వామికి నామనే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాఠశాలని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాలు గౌరవ భక్త బృంద. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. అహం హి సర్వ యజ్ఞానాం అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేన తచ్యవంతి తే. కేవలము నేనే సమస్త యజ్ఞాలకు భోక్తను, ప్రభువును. అందుకే నా నిజమైన దివ్య స్వభావమును గుర్తించని వారు పతనము చెందుతారు. దీనికి భాష్యము ప్రతిపదార్థము జగద్గురు పూజ్య శ్రీ యేసు భక్తి వేదాంత స్వామి దృఢ ప్రపాదుల వారి ద్వారా దృఢ ప్రపాదికి వైదిక సాహిత్యంలో అనేక రకాల యజ్ఞ నిర్వహణము ఉపదేశించబడిన నిజానికి అవన్నీ భగవంతుని ప్రీతి కొరకు ఉద్దేశించబడినాయని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. యజ్ఞం అంటే విష్ణువు, యజ్ఞుని లేదా విష్ణువు ప్రీత్యర్థమే మనిషి పనిచేయాలని భగవద్గీతలోని 3వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. వర్ణాశ్రమ ధర్మం అని తెలియబడే మానవ నాగరికత యొక్క పరిపూర్ణ రూపము ప్రత్యేకంగా విష్ణు ప్రీతి కొరకే ఉద్దేశించబడింది. అందుకే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో నేనే పరమ ప్రభువును కనుక నేనే సమస్త యజ్ఞాలకు భోక్తను అన్నాడు. అయినా అల్పబుద్ధులైన జనులు ఈ యథార్థాన్ని తెలుసుకోకుండా కేవలం తాత్కాలిక లాభం కొరకు దేవతలను పూజిస్తారు. అందుకే వారు భౌతిక అస్తిత్వానికి పతనం చెంది అవాంఛిత జీవిత లక్ష్యాన్ని సాధించలేరు. అయినా ఏదైనా భౌతిక వాంఛను తీర్చుకోవాలనుకుంటే అది విశుద్ధ భక్తి కాకపోయినా భగవంతుడినే దాని కొరకు ప్రార్థించడం మంచిది. ఆ విధంగా అతడు కోరిన ఫలితాన్ని సాధిస్తాడు. దీని యొక్క విశ్లేషణ మనం తెలుసుకుంటే మనకు వైదిక సాహిత్యంలో అంటే ఈ యొక్క చతుర్వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వైదిక సాహిత్యాలు. ఇవన్నీ వీటిలో రకరకాల యజ్ఞ నిర్వహణలు ఉపదేశించబడి ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ ఉపదేశించబడి ఉన్నా కూడా ఇవన్నీ ఎవరి ప్రీతి కొరకు ఉద్దేశించబడి ఉన్నాయని తెలియజేస్తుంది. ఇక్కడ మనకు కేవలము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడి యొక్క ప్రీతి కొరకే ఉద్దేశించబడి ఉన్నాయని చెప్పబడుతుంది స్పష్టంగా. అంటే యజ్ఞభోక్త ఎవరై ఉన్నారు? శ్రీకృష్ణ భగవానుడి స్వయం యజ్ఞభోక్త అని కూడా మనకు అర్థమవుతుంది. మరి మనకు ఈ యొక్క మానవ నాగరికత యొక్క ఎట్లా అంటే మనం రకరకాలుగా ఎంతో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాం అనుకుంటున్నాము. ఒక భౌతిక మార్గంలో వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు, మేము అత్యంత ఆధునిక మార్గంలో వెళ్తామని అనుకుంటున్నారు వాళ్ళు.
ఆధునిక మార్గంలో వెళ్తామని అనుకున్న వాళ్ళు కేవలము భౌతిక ఇంద్రియాల తృప్తికి సరిపడేటువంటి రకరకాల సౌఖ్యవంతమైన జీవన విధానాన్ని, ఫ్యాషనబుల్ లైఫ్ ను వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ విధంగా ఇదే మాకు ఈ లేటెస్ట్ ట్రెండ్ అనే విధంగా వాళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. పాపం వాళ్ళ పట్ల మనం ఎంతో జాలి దయతోటి ఉండాలన్నట్టు. ఎందుకు? కేవలము ఏది చేయాలో అది చేయకుండా, ఏది చేయకూడదో అది మాత్రమే చేసే స్థితిలో ఉన్నారు వీళ్ళంతా. అందుకనే భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, యజ్ఞభోక్త నేనే అయి ఉన్నప్పటికీ కూడా ఇక్కడేం చెప్తున్నాడు, నేనే పరమ ప్రభువును అంటున్నాడు. నేనే సమస్త యజ్ఞాలను భోక్తనని చెప్తున్నాడు స్వయంగా ఇక్కడ భగవంతుడే. అయినా సరే అజ్ఞానంతో, అల్పబుద్ధులతోటి ఉన్నటువంటి ఈ యొక్క మెటీరియల్ పీపుల్స్, భౌతిక బద్ధజీవులు ఏం చేస్తున్నారు, యథార్థాన్ని తెలుసుకోలేకుండా వాళ్ళ కామిక కర్మలు తీర్చుకోవడానికి ఇతర రకరకాల దేవతలను పూజిస్తూ ఉంటారు అన్నట్టుగా. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క భౌతిక అస్తిత్వానికి పతనం చెంది జీవిత లక్ష్యాన్ని, హ్యూమన్ లైఫ్ అల్టిమేట్ గోల్ ను రీచ్ కాలేకపోతున్నారు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు, ఎవరైనా వాడు డైరెక్ట్ కృష్ణ భక్తుడు కాకపోయినా సరే వాడు భౌతిక వాంఛను కోరుకున్నప్పుడు తీర్చుకోవాలనుకుంటే వాడిలో విశుద్ధ భక్తి లక్షణాలు లేకపోయినా కనీసం డైరెక్ట్ ఆ కృష్ణ భగవాను ప్రార్థించడం వల్ల, ఆయన అనుగ్రహం కోసం అర్థించడం వల్ల అతనికి మంచే జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా ఆ జీవుడు ఏ ఫలితాన్ని అయితే కోరుకుంటుందో దాన్ని పొందవచ్చు అని చెప్తున్నాడు. భగవంతుని దీనంగా అర్థిస్తే ఏం చేస్తాడు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆయన బిడ్డలం మనం. ఆయన కోసం తెలుసుకునే జ్ఞానం మనకు లేకపోయినా మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. అట్లా అంటే విధిపూర్వకంగా అన్య దేవతలను ఆరాధించేవారు ఫలసిద్ధిని పొందలేకపోతూ ఉంటారు అన్నట్టుగా. మరి సకల దేవతల స్వరూపులు పరమాత్మ యొక్క అంశాలు కాబట్టి ఎందుకు ఫలసిద్ధి ప్రాప్తించడం లేదు? ఎందుచేత అంటే ఈ యొక్క చెప్పబడిన భక్తులు ఎవరైతే ఉన్నారో అల్పములైనటువంటి కోరికలు కోరికయందే శ్రద్ధ వహిస్తున్నారు ఎప్పటికి కూడా. వీళ్ళని ఏమంటారు, సకామ భక్తులు అంటారు. ఈశనత్రయం నందే వీళ్ళకు ఆసక్తి ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కాంతా కనకాలే ఇలాంటి వాళ్లకు సర్వస్వం. లేకపోతే వాళ్ళు యజ్ఞాలు చేసేది స్వర్గాది భోగ ఐశ్వర్యాల కోసం మాత్రమే చేస్తారు. అసలు మానవ జన్మ చర్మ లక్ష్యం ఏంటిదో కూడా అర్థం కాని పరిస్థితిలో అహంకారంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మేము సుఖంగా ఉండాలి, మాకు కావాల్సినంత డబ్బు కావాలి, కావాల్సినంత కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు కావాలి, సమాజంలో ఒక హోదా కావాలి, వీటి కోసమే, తుచ్చమైన వాటి కోసమే ఆలోచిస్తున్నారు తప్ప అసలు నేను నాకు కావాలి అనుకునే ఈ నేను అనే శరీరమే ఉండదు, శాశ్వతం కాదు కదా, ఈ ఆత్మ అనేది శాశ్వతం కదా, ఈ ఆత్మగతమైన సాధన నేను చేస్తే మంచిది కదా అనే ఆలోచన రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు అంటే కేవలం వాళ్ళు భౌతికమైన కల్మశాలలో ఉండిపోయి భౌతికపరమైన కోరికలను కోరుకుంటూ భౌతికంగా జీవించడానికే అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆధ్యాత్మిక కోణంలో ఏ మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకు? అదిలించి ముందుకు నడిపించే గురువు యొక్క కృపా వీక్షణాలు వాళ్ళపై ప్రసరించలేకపోతున్నాయి. ఎందుకు? ఆ యొక్క కృపా వీక్షణాలు ప్రసరించజేయబడడం కోసం ఆ గురువు యొక్క చరణాలను ఆశ్రయించలేకపోతున్నారు ఆ బద్ధజీవులు. ఎప్పుడైతే గురువు యొక్క చరణాలను ఆశ్రయిస్తారో దివ్య జ్ఞానాన్ని వాళ్ళకు అందిస్తూ భగవద్ధామం వైపు నడిపించే బాధ్యతను ఆ గురు పరంపర తీసుకుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అట్లా అందుకని వాళ్ళు కేవలము యజ్ఞాగాథలు చేసేది స్వర్గ కోసము, భోగైశ్వర్యాల కోసం మాత్రమే చేస్తున్నారు. అంటే వాళ్ళు యథార్థమైన భగవంతుడు చెప్తున్నాడు, నా వాసుదేవ తత్వాన్ని ఎరగరు. వాళ్ళు ఏది కోరి ఎవరిని పూజిస్తున్నారో వారి ద్వారా ఆయా ఫలాలను వారికి నేనే అనుగ్రహిస్తున్నానని చెప్తున్నాడు భగవంతుడు. అంటే భగవానుడు ఎవరు? యజ్ఞ స్వరూపుడు. యజ్ఞో వై విష్ణు అని మనకు శృతి వచనం అన్నట్టు. అంటే యజ్ఞం యజ్ఞపతి, రజాయజ్ఞాంశో యజ్ఞవాహన అని పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ. అంటే యజ్ఞాత్ముడుగా సహస్రనామాలతో స్థుతించబడిన వాడు భగవంతుడు. అలాగే యజ్ఞ భోక్త, ఆయన యజ్ఞ ఫలమును అనుభవించేవాడు కాబట్టి ఇక్కడ యజ్ఞ భోక్తగా వర్ణించడం జరిగింది భగవంతుని. ఈ యజ్ఞాలు అనేకం ఉన్నాయి అన్నట్టు. శ్రౌత యజ్ఞాలు, స్మార్త యజ్ఞాలు, ఇంకొన్ని ద్రవ్య యజ్ఞాలు, తపో యజ్ఞాలు, జపయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, మళ్ళీ జ్ఞాన యజ్ఞం, ఇట్లా రకరకాల ఎన్నో యజ్ఞాలు ఉంటాయి అన్నట్టు.
అంటే వేదాలలో ఇంకా అనేక రకాలైన యజ్ఞాలను గురించి చెప్పారు. అందుకే సర్వ యజ్ఞాల భోక్త అంటే ఎన్ని యజ్ఞాలని చెప్పారో ఆ అన్ని యజ్ఞాల యొక్క భోక్త ఎవరైతే ఉన్నారో దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు, సర్వేశ్వరుడు అనేది తెలుసుకోవాలి. ఈ సృష్టి ఒక మహాయజ్ఞం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. అప్పుడు మనకు అర్థమయ్యే విషయం చతుర్ముఖ బ్రహ్మ చెప్తున్నాడు, యజ్ఞాంగా యజ్ఞ ఫలందుడు యజ్ఞేశుడు యజ్ఞకర్తయకు భగవంతున్ యజ్ఞ పురుషుంగా మానస యజ్ఞముఖ భావించితి దదర్పణ బుద్ధిన్ అని చతుర్ముఖ బ్రహ్మ ఎవరికి చెప్తున్నాడు? తన మానస పుత్రుడైన నారదుని చెప్తున్నాడు, నారదునితో. అట్లాగే ఈ సమస్త లోకాలకు ప్రభు ఆయనే అయి ఉన్నాడు అన్నట్టు. అంటే అంతర్యామి అందరిలో ఉన్నాడు భగవంతుడు. అలాగే సర్వవ్యాపకుడై ఉన్నటువంటి ఆయన సృష్టి స్థితి ఈ లయాలకు నిమిత్త కారకుడై ఉన్నాడు భగవంతుడు. సత్య జ్ఞానానంద స్వరూపుడై ఉన్నాడు భగవంతుడు. అంటే ఆయనే సూర్యుడు, చంద్రుడు, అగ్ని రూపాలలో ప్రకాశిస్తున్నాడు భగవంతుడు. మళ్ళీ ఆయన ఆధీనం దేన్ని ఉంచుకున్నాడు? త్రిగుణాత్మకమైన ప్రకృతిని ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు భగవంతుడు. మరి ఆయనతోటి పోల్చదగిన వారు కానీ, ఆయనతోటి సమానులు కానీ, ఆయన కంటే అధికులు కానీ ఎవరు లేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయనే ప్రభువు, ఆయనే శరణ్యుడు. అంటే శరణు పొందదగిన వాడు ఆయనే. మనం ఆయనను శరణు పొందాలి. ఆయనే సమస్త లోకాలకు అనుగ్రహించేవాడు ఆయనే. అందుకని ఈ యజ్ఞాలు చేసేది ఎందుకు మనము అనుకుంటే భోగైశ్వర్యాలు పొందేందుకు కాకూడదు. యజ్ఞాలు అనేటి ఎందుకు కావాలి? యజ్ఞాలు ఆ యొక్క దేవదేవుడైన శ్రీకృష్ణుని ఫలంగా పొందేందుకే మనం యజ్ఞాలు చేయాలి ఇక్కడ. అంటే అల్ప ఫలాలను ఆశించి మనం ఇలాంటి యజ్ఞాలు చేయకూడదు అసలే. అంటే మానవ జీవితానికి పరమ పురుషార్థం ఏది? మోక్షం. మరి ఇక్కడ చెప్పుకున్నబడినట్టు యజ్ఞాలన్నీ ఏమై ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ మంచిగా ఉన్నాయి. కానీ మనం అల్పజ్ఞులం, అజ్ఞానులం, అవివేకులమై ఉన్నాం మనం. ఎందుకు? భగవంతుని స్వరూపతత్వ రహస్యం మనకు తెలియదు కాబట్టి మనం అజ్ఞానులం, అవివేకులమై ఉన్నాం. మరి తత్వరీత్యా తెలుసుకోవాలంటే అందుకు మనిషి శారీరకంగా, మానసికంగా సిద్ధం కావాలి. అందుకే అతాదో బ్రహ్మ జిజ్ఞాస అని మనకు పాతంజలి సూత్రాలు తెలియజేస్తున్నాయి మనకు. అందుకు బ్రహ్మనిష్ఠుడు ఎట్లుండాలి? శుద్ధ శ్రోత్రియుడు, అపరోక్షానుభవం పొంది అప్పుడు తాను కృతార్థుడైపోయి శిష్యులను కూడా కృతార్థులను చేయగలిగే గురువును పొంది భక్తి శ్రద్ధలతోటి ఆయనను పూజించి సంతుష్టుని కావించి ఆయన ద్వారా ఉపదేశం పొందాలి. అధ్యయనం, శ్రవణం, మననము, నిధిధ్యాసలు, వీటి ద్వారా గురుపదేశాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి మనం. అప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించిన వారే తత్వ విధులు అవుతారు. అంటే వాళ్ళకి బంధువిముక్తి, మళ్ళీ పరమపద ప్రాప్తి కలుగుతుంది. అంటే ఇట్లా ఈ విధంగా తెలుసుకోలేని అవివేకులు ఎవరైతే ఉంటారో యజ్ఞాల ద్వారా పొందగలిగేది స్వర్గ ప్రాప్తి మాత్రమే. అంతకు మించి ఏమి సాధించలేరు. స్వర్గ సుఖాలు అయిపోయినాక మళ్ళీ అక్కడ నుండి ఈ మట్టు లోకానికి వచ్చి మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, ఈ జనన మరణ చక్ర పరిభ్రమంలో పడాల్సిందే జీవుడు. అచ్యుతుడు కాగా అంటే మనుషులు ఎవరు? చ్యుతులు అంటే క్షీణించిపోయేవాళ్ళు, అంతరించిపోయేవాళ్ళు. అచ్యుతుడు అని ఎవరినంటారు? భగవంతుడిని. చ్యుతము లేనివాడు అచ్యుతుడు భగవంతుడు. ఆ విధంగా ఆయన అచ్యుతుడు అని పిలువబడిండు. చ్యుతులు అంటే మనము, మనుషులము. అంటే పునరావృత్తిని పొంది తిరిగి మళ్ళీ జనన మరణ చక్రంలో పడిపోయే వాళ్ళను చ్యుతులు అంటారు. ఇది అట్లనే ఈ యొక్క అరిషట్ వర్గాలనే మహాప్రవాహంలో గడ్డి పోచల వల్ల గమ్యం లేకుండా కొట్టుకుపోయేవాళ్ళు. సంసారం అనే సుడిగుండం ఏదైతే ఉందో దీంట్లో చిక్కుకొని గట్టుకు చేరలేని వాళ్ళు. అందుకే పరమాత్మ తత్వాన్ని గ్రహించి మన సర్వ కర్మలను కూడా ఆ భగవంతునికి సమర్పణ కావించి లక్ష్య సిద్ధిని పొందాలి మనం. ఆ విధంగా లక్ష్య సిద్ధిని పొందలేకపోతే మనము ఉద్ధరించబడలేము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏకం సత్విప్ర బహుదా వదంతి అని మనకు ఋగ్వేద వాక్యం తెలియజేస్తుంది. అంటే భగవంతుడు ఒకడే,
అయినా సరే మనం ఆయనను అనేక నామాలతో పిలుస్తాం అన్నట్టు, అనేక రూపాలతో కొలుస్తాము. అంటే మన కోరికలన్నిటిని కూడా అనుగ్రహించమని మనము ఆయనకు ప్రార్థనలు అర్జీలు పెట్టుకుంటాం భగవంతునికి. కానీ ఏం చేయము, భగవద్ధామాన్ని తీసుకపోతండ్రి, మా మార్గం సుగమం చేయి తండ్రి, మా శరీరం నశ్వరమైంది, ఇక్కడ జీవించలేము మేము, భగవద్ధామానికి వచ్చే మార్గాన్ని అనుగ్రహించు తండ్రి, మాకు అలాంటి బుద్ధిని ప్రసాదించు, అలా జ్ఞానాన్ని అందించే గురువును ప్రసాదించు తండ్రి అని మనం భగవంతుని ప్రార్థించలేము. లౌకిక కోరికలు, లౌకికమైన సుఖ స్థితులను మనం అర్థిస్తూ ఉంటాం. ఈ విధంగా మనం భగవంతుని నుండి మోక్ష స్థితిని కానీ భగవద్ధామానికి వెళ్ళే స్థితులను కానీ అసలు కోరలేకపోతున్నాం. అల్పమైన ఫలాలనిచ్చే కోరికలను కోరుతాం మనం ఎప్పుడు. ఇది మన అజ్ఞానం అన్నట్టు, అవివేకం అన్నట్టు. ఇందుకు కారణం ఏంటిది? మనకు ఏది కావాలో, ఏది ముఖ్యమో, ఏది శాశ్వతమో తెలియకపోవడమే అన్నట్టు. అది కాక మనం పరమాత్మను ఆశ్రయించక అంధవిశ్వాసంతో అన్ని దేవతలను ఆశ్రయిస్తాం. ఇది మన అల్పజ్ఞత అని అర్థం చేసుకోవాలన్నట్టు. అందుకే ముముక్షువులు ఏం చేస్తారు, భగవంతుని స్వరూపాన్ని తత్వరీత్యా గ్రహించాలి, ఆయననే సేవించాలి, ఆయననే భజించాలి. అప్పుడు సిద్ధిని పొందగలగాలి మనం. అంటే పరమాత్మను ఆరాధించే వాళ్ళకి కలిగే పరమ ప్రయోజనం గురించి మనము తర్వాత శ్లోకాలలో తెలుసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ మనము నిజంగా ఈ యొక్క సమస్త యజ్ఞాలకు భోక్తను, ఏకైక ప్రభువును నేనే అని భగవంతుడు చెప్తున్నాడు కదా. ఇంకేం చెప్తున్నాడు? కానీ నన్ను తత్వంగా తెలుసుకోనని వారు అందువల్ల చ్యుతులవుతున్నారు అని చెప్తున్నాడు. అంటే సంసారంలో పడి పునర్జన్మ పొందుతున్నారు అని చెప్తున్నాడు. మరి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఏ ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి దీనికోసం అంటే, వేద దృష్టి ఏం చెప్తుంది మనకు? యజ్ఞాలకు భోక్త ఎవరు అసలు? యజ్ఞాలకు భోక్త ఎవరు? వేదాలలో యజ్ఞములు అగ్ని, ఇంద్ర, వరుణ ఇలాంటి మొదలైన దేవతలకు అర్పింపబడినట్లు కనిపించినా కూడా అంతరార్థంగా యజ్ఞముల ఫలభోక్త ఎవరు? అనుగ్రహకర్త ఆ దేవదేవుడు అని శ్రీకృష్ణ భగవానుడే అని మనకు స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని మనం ఈ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు. అంటే శ్రీకృష్ణుడు సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ అని చెప్పడం ద్వారా ఏం చెప్తుంది? వేద యజ్ఞ తత్వాన్ని పూర్తి చేస్తాడని చెప్తుంది. అంటే ఋగ్వేదంలో ఏకం సద్విప్ర బహుదా వదంతి, ఒకే సత్తును పండితులు అనేక పేర్లతో పిలుస్తున్నారు అనే విషయం ఏదైతే ఉందో ఇది దేవతా భేదంలో కనుక ఏకపరతత్వాన్ని ఉన్నదని సూచిస్తుంది. రకరకాల దేవతలుగా మనం ఆరాధించే వాళ్ళందరికీ ఆధారము, మూలము కూడా దేవదేవుడై ఉన్నాడు. వాళ్ళ ద్వారా మనకు అనుగ్రహిస్తూ పొందుతున్నాడు, వాళ్ళ ద్వారా తృప్తిని పొందుతున్నాడు భగవంతుడు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి యజుర్వేద, సామవేద యజ్ఞ విధానాల్లో ఏం చెప్తుంది? యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణు అని చెప్తుంది. ఇలాంటి భావాలు యజ్ఞ స్వరూపాన్ని పరమేశ్వరునితో ఐక్యమని తెలుపుతాయి అన్నట్టు. ఇట్లా మరి ఉపనిషత్తుల ఆధార ప్రమాణము తత్వజ్ఞానం లేకపోతే చ్యుతి అని చెప్తుంది. చ్యుతి అంటే మళ్ళీ మళ్ళీ పతనం అయిపోవడం. అంటే ఉపనిషత్తులు ఏం చెప్తుంది? ఈ తత్వము, పదార్థము తెలియకపోతే మోక్షం లేదనేది చెప్తున్నాయి. అంటే అజ్ఞానం వల్ల ఈ సంసార బంధము కొనసాగుతుందని మనకు బోధిస్తాయి. ఇదే నతు మామపి జానంతి తత్వేన అసత్యవంతితే అనే వాక్యం ఏదైతే ఉందో ఉపనిషత్ తత్వానికి అనుగుణంగా ఉంది. ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకునే 9వ అధ్యాయం 24వ శ్లోకం దీనికి అనుగుణంగా ఉంది అన్నట్టు. ఇదే విషయాన్ని ఈశోపనిషత్తు ప్రమాణంలో ఈశావాస్యం ఇదం సర్వం అంటే సర్వం ఈశ్వరునిచే ఆవరింపబడినది, ఆయనను తత్వంగా తెలుసుకున్న వాడే తరించును అని చెప్పబడుతుంది. అదే కఠోపనిషత్తు ఏం చెప్తుంది మనకు? నాయమాత్మ ప్రవచనేన లభ్యో, ఆత్మ పరతత్వం కేవలం వాక్కులచే కాదు తత్వజ్ఞానం చే లభ్యమవుతుంది. తెలియకపోతే చ్యుతి తప్పదు, మనకు మరణం తప్పదు అని చెప్తుంది. మరి ముండకోపనిషత్తు ప్రమాణం ఏం చెప్తుంది మనకు? అపర విద్య కర్మకాండ ఏదైతే ఉందో ఇది మాత్రమే చేసి పరతత్వాన్ని తెలియకపోతే పునరావృత్తి అంటే పునర్జన్మ ఉంటుందని స్పష్టం చేయబడుతుంది ముండకోపనిషత్తు ప్రమాణం. మరి ఈ యొక్క అష్టాదశ పురాణాల దృష్టి ఏం చెప్పబడుతుంది మనకు? దేవతారాధన వెనుక పరమేశ్వరుడు అంటే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. అంటే పురాణాలలో
దేవతారాధన విస్తారంగా ఉన్నా కూడా అంతరార్థంగా ఆ దేవతలు పరమేశ్వరుని అంశలే, దేవదేవుడి యొక్క అంశలే, ఆయన యొక్క శక్తులే. వారికి అర్పించింది వాస్తవంగా ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి అర్పితమవుతుంది. ఇదే భావం మనకు ఇదే భగవద్గీతలో లాస్ట్ టైం చెప్పుకున్నాం 23వ శ్లోకం, మళ్ళీ ఇప్పుడు 24వ శ్లోకాల్లో కూడా మనకు స్పష్టమవుతుంది అన్నట్టు. అలాగే విష్ణు పురాణ ప్రమాణం ఏం చెప్తుంది? విష్ణువే సర్వయజ్ఞాలకు భోక్త, దేవతలందరూ కూడా ఆయన అంశలే అని మనకు క్లారిటీ ఇస్తుంది అన్నట్టు. మరి శివ పురాణం, దేవి భాగవతం, శివుడు దేవి కూడా పరతత్వ స్వరూపాలే. దేవతారాధన వారి అనుగ్రహం ద్వారా ఆ దేవదేవుడు అయిన శ్రీకృష్ణుని చేరుటకు మార్గం అయి ఉన్నదని చెప్తున్నాయి ఇవన్నీ కూడా. మరి భాగవత పురాణ ప్రమాణం ఏం చెప్తుంది మనకు? కృష్ణుడే సర్వయజ్ఞములకు ఫలభోక్త అయి ఉన్నాడు. దేవతారాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తత్వం తెలియకపోతే పునర్జన్మ ఖచ్చితంగా పొందుతారని మనకు అర్థం చేస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ మరి దీనికి మనకు వైష్ణవ ఆచార్యుల భాష్యం ఏం చెప్తుంది, మరి నెక్స్ట్ శంకర భాష్య ప్రమాణం ఏం చెప్తుందంటే సర్వయజ్ఞాలకు ఆత్మ పరమేశ్వరుడే భోక్త అని చెప్తుంది, ప్రభువు అని చెప్తుంది. దేవతలు ఆయన శక్తులే. దేవతలను వేరుగా భావించేసి పరతత్వం తెలియకపోతే అట్లా అర్చించే వాళ్ళు తత్వజ్ఞానం లేక చ్యుతులైపోతారని శంకర భాష్య సారాంశం చెప్తుంది మనకు. అయితే వైష్ణవ భాష్యాలు ఏం చెప్తాయి? రామానుజ భాష్యము, మధ్వాచార్య భాష్యము, చైతన్య సాంప్రదాయ భాష్యాలు ఏం చెప్తాయి మనకు దీని విషయంలో? కృష్ణుడే సర్వయజ్ఞములకు భోక్త, ప్రభు. దేవతలు ఆయన యొక్క అంతరంగ శక్తులే, అందరూ దేవతలు. మరి తత్వం ఏం చెప్తుంది? ఈ విషయం తెలియక దేవతారాధన చేసే వాళ్ళు అనధికార పూజ చేసిన వాళ్ళై పునర్జన్మ పొందుతారని చెప్పి వైష్ణవ భాష్యాలు చెప్తాయి మనకు. ఈ యొక్క భక్తి కర్మ యొక్క దృష్టి ఆచరణాత్మక విషయం ఏం చెప్తుందంటే యజ్ఞము, పూజ, తపస్సు ఏది చేసినా కూడా ఫలభోక్త ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడే అనే విషయం తెలిసి మనము అట్లా చేస్తేనే, అలా ఆయనకు అర్పిస్తేనే భక్తి యోగం అవుతుంది. అది మనకు దేవతారాధన చేయటం అనేది తప్పు కాదు, కానీ తత్వజ్ఞానం లేక కేవలం ఫలకాంక్షతో చేస్తే పునర్జన్మ తప్పదు. రకరకాల దేవతలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎవరి ఆధీనంలో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ మనల్ని అనుగ్రహించడం కోసం ఆ దేవదేవుడిని ఒక మేనేజ్మెంట్ లో వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ డ్యూటీస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ, దేవతలందరూ కూడా. ఆ విషయం మనకు అర్థం కావాలన్నట్టు. మాం ఏవయే ప్రపద్యంతే అంటే నన్నే శరణు వేడుకొని వాళ్ళు మోక్షాన్ని పొందుతారని మనకు భగవంతుని సందేశం చెప్తున్నాడు. అంటే మనకు వేద యజ్ఞ తత్వము, ఉపనిషత్ తత్వజ్ఞానము, పురాణ దేవతా స్వరూపం ఇవన్నింటినీ కూడా సమన్వయించి చూస్తే సర్వయజ్ఞ ఫలములకు భోక్త ప్రభు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే అని అర్థమవుతుంది. ఆయన తత్వం తెలియకుండా మనం ఏదైతే ఆరాధన చేస్తామో మళ్ళీ మనం పునర్జన్మకు కారణమని మనకు ఈ విషయాలు తెలియజేస్తాయి అన్నట్టు. ఈ విషయాలను మనకి ఇంకా డెప్త్ గా దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటే కృష్ణ మనకు ఈ విషయాన్ని డెప్త్ గా అర్థం చేసుకోవాలనుకుంటే ఒక్క నిమిషం. మనకు చైతన్య మహాప్రభు సిద్ధాంతం ప్రకారము దీన్ని అచింత్య భేదాభేద తత్వం, మనకు గౌడీయ వైష్ణవ సిద్ధాంతం ప్రకారము మనం దీన్ని అర్థం చేసుకుంటే నిజంగా ఈ యొక్క సమస్త యజ్ఞాలకు భోక్తను ఏకైక ప్రభువును నేనే, కానీ నన్ను తత్వంగా తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అందువల్ల మళ్ళీ పునర్జన్మ పొందుతారని చెప్తూ చైతన్య మహాప్రభువు యొక్క అచింత్య భేదాభేద తత్వం ఏం చెప్తుందంటే మనకు కృష్ణుడే సర్వోన్నత సత్యము, స్వయం భగవాన్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. మరి మనకు గౌడీయ వైష్ణవ సిద్ధాంతం ప్రకారము శ్రీకృష్ణుడే స్వయం భగవానుడు, అతడే మూల పురుషుడు. మరి సర్వ అవతారాలకు మూలం ఆయన అయి ఉన్నాడు. మరి విష్ణువు, నారాయణుడు, రాముడు ఇట్లా మొదలైన అవతారాలు కృష్ణుని నుండే విస్తరించినాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే అహం అంటే ఇక్కడ అహం హి సర్వయజ్ఞానం అని చెప్పబడుతుంది.
అహం అంటే శ్రీకృష్ణుడే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, స్వయంగా ఆయన చెప్తున్నాడు కాబట్టి. సర్వయజ్ఞములకు ఏకైక భోక్త ప్రభు ఆ దేవదేవుడే. మరి సర్వయజ్ఞాలకు భోక్త ప్రభు శ్రీకృష్ణుడే అనేది చైతన్య సిద్ధాంతం ప్రకారము సమస్త యజ్ఞాలు, హోమాలు, దేవతారాధనలు అన్ని కూడా వాస్తవానికి శ్రీకృష్ణ భగవానునికి అర్పింపబడతాయి అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది చైతన్య సిద్ధాంతం. మరి దేవతలు ఎవరు? ఇంద్ర, యజ్ఞ, వర్ణ ఇట్లా వీళ్ళందరూ కూడా కృష్ణుని అంతరంగ శక్తులే, అంశలే అని చెప్తుంది. మరి వాళ్ళకు అర్పించినవి పరోక్షంగా కృష్ణునికే చేరుతాయి. అంటే మనం గవర్నమెంట్ కు ఒక కరెంటు బిల్ ఇక్కడ కట్టినాం అనుకో, ఎక్కడికి వెళ్తుంది? అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ అధికారి తీసుకుంటాడు, అక్కడ గవర్నమెంట్కి వెళ్తుంది. అట్లనే మనం ఈ యొక్క కింద స్థాయి ఉన్న అధికారులను మనం ఎక్కడైతే మొరపెట్టుకుంటామో అది మూలమైనటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది అనేది అర్థం చేసుకోవాలి. భోక్తాచ ప్రభురేవచ అంటే ఆయన భోక్త, అనుభవించేవాడు అన్నట్టు. అనుభవించాడు మాత్రమే కాదు, ప్రభువు కూడా. మళ్ళీ ప్రభు అంటే నియంత, అధిపతి కూడా అన్నట్టు ఆయన. అంటే తత్వజ్ఞానం లేకపోతే మళ్ళీ మనకు చ్యుతి అంటే పునర్జన్మ అవుతుంది. అంటే తత్వం అంటే ఏంటి? శ్రీకృష్ణుని యొక్క స్వరూపము, సచ్చిదానంద విగ్రహం, స్వయం భగవాన్ సర్వేశ్వరుడు, సకల రసాలకు ఆశ్రయం అన్నట్టు ఆయన. జీవ ఈశ్వర సంబంధం అంటే జీవుడు కృష్ణుని నిత్య దాసుడు అన్నట్టు. ఎవరికి? కృష్ణుడికి. జీవుడు నిత్య దాసుడు అయినాడు. అచింత భేదాభేదం అంటే భేదము మరియు అభేదం ఒకేసారి. అంటే చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతం ప్రకారము దేవతారాధన చేసేవారు, దేవతలు ఆ కృష్ణుని అంశలే అని తెలియకపోతే వారిని స్వతంత్రులుగా భోక్తలుగా భావించేసి పలకాంక్షతోటి పూజిస్తారో తత్వజ్ఞానం లేని వారు అయిపోయి ఆ జీవులు చ్యుతులు అవుతారు అని చెప్తుంది మనకు చైతన్య సిద్ధాంతం. అంటే సంసారంలో పడి పునర్జన్మ పొందుతారు మళ్ళీ మళ్ళీ. నతు మామాపి జానంతి తత్వేన అంటే నన్ను అంటే ఎవరు? కృష్ణుణ్ణి తత్వముగా వాస్తవ స్వరూపంగా తెలుసుకున్నారు కాబట్టి చ్యుతి తప్పదు. తెలుసుకుంటే చ్యుతి ఉండదు, అచ్యుత స్థితికి వెళ్ళిపోతారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సినది మనం ఏం చేస్తున్నాము, ఎవరికి చేస్తున్నాము, దీని మూలం ఎవరు, దీన్ని పొందేది ఎవరు, దీని ద్వారా మనల్ని అనుగ్రహించేది ఎవరు, ఇవన్నీ మనకు అర్థం కావాలి ఫస్ట్. అర్థమైందా? ఇక్కడ భక్తి యోగము మరియు సంకీర్తన మార్గం ద్వారా మోక్షము. అంటే చైతన్య సిద్ధాంతం ఏదైతే ఉందో ఇక్కడ మనకు భక్తి యోగాన్ని నేర్చుకుంటూ అంటే దేవతారాధన అంటే దేవతలను పూజించేవారు దేవతలను పొందుతారు, మళ్ళీ పునర్జన్మ. మళ్ళీ పితృయజ్ఞం, పితృదేవతలను పూజించేవారు పితృలోకాలను పొందుతారు. మరి భూతయజ్ఞం, భూతగణాలను పూజించేవారు వాటిని పొందుతారు. కానీ మాం జయంతే అని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే నన్ను ఏకాంత భక్తితోటి పూజించేవారు నన్నే పొందుతారు మోక్షాన్ని అని చెప్తున్నాడు భగవంతుడు. అట్లనే అచింత భేద తత్వం చైతన్య మహాప్రభు సిద్ధాంతం ప్రకారము భక్తి యోగము ప్లస్ సంకీర్తన, కృష్ణ నామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, దీని ద్వారా మోక్షము సుగమం అవుతుంది అని చెప్తున్నారు. అట్లాగే ప్రేమ భక్తి, కృష్ణుని పట్ల నిష్కామ ప్రేమ భక్తి మనకు అత్యున్నతమైన మార్గమై ఉన్నదని తెలియజేస్తుంది మనకు ఈ సిద్ధాంతం. మరి గురు శిష్య పరంపర, ఈ గురువుల ద్వారా దీక్ష పొంది ఈ భక్తి మార్గంలో ప్రవేశించడం అనేది మనకు ఎన్నో జన్మల సుకృత మార్గమై ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. మరి అచింత భేదాభేద తత్వం దీని ప్రత్యేకత ఏమిటంటే చైతన్య మహాప్రభు యొక్క అచింత భేదాభేద తత్వం ప్రకారము జీవుడు ఈశ్వరుడు, భేదం ప్లస్ అభేదం ఒకేసారి ఈ అచింత్యం ఊహించలేదు అన్నట్టు. మనం చాలాసార్లు చెప్పుకుంటాము ఆకాశంలో మేఘాలు ఇక్కడ ఉంటాయి, కానీ అదే మేఘం మేఘావృతమై ఉన్నప్పుడు ఇక్కడ నల్ల కారుమబ్బులు కట్టి వర్షం పడడానికి సిద్ధంగా ఉన్న ఇక్కడ మేఘాలు, ఇవే మేఘాలు ఢిల్లీలో కానీ చెన్నైలో కానీ బాంబేలో కానీ ఒకేసారి ఇలాగే ఉంటే లేదు. అక్కడ మంచి వెన్నెల కాస్తూ ఉండడము, రాత్రి అయితే పగలైతే ఎండ కాస్తూ ఉండడము జరగచ్చు. కానీ ఆకాశం ఒకటే, అక్కడ ఆకాశమే ఇక్కడ ఆకాశమే. ఇక్కడ మేఘావృతమైంది అదే సమయంలో అక్కడ నిర్మల ఆకాశం అయి ఉన్నది అట్లా అన్నట్టుగా. అట్లాగే జీవుడు కృష్ణుని యొక్క అంశ, కానీ సంపూర్ణ ఐక్యం కాదు, సంపూర్ణ భేదం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్
అగ్ని మరియు అగ్ని కణాలు. పెద్దగా ప్రజ్వలింపబడే అగ్ని ఉన్ను అందులో నుండి చిన్న కణం బయటకు వచ్చినప్పుడు ఇది అగ్ని కణమే, కానీ ఇది మొత్తం పూర్తి అగ్ని కాదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇది అర్థమైతే మనకు తత్వం అర్థమవుతుంది. అట్లనే అగ్ని నుండి అగ్ని కణాలు వేరు, కానీ వేరు కాదు. మళ్ళీ కణాలు వేరైనాయి, కానీ అగ్ని తత్వం వేరు కాలేదు ఇక్కడ. అలాగే జీవుడు కృష్ణుని నుండి వేరు, కానీ వేరు కాదు అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. అంటే సర్వయజ్ఞములకు భోక్త ప్రభు శ్రీకృష్ణుడే, దేవతలు ఆయన అంశలే అనేది అర్థం చేసుకోవాలి. అలాగే దేవతారాధన తప్పు కాదు, కానీ దేవతలను స్వతంత్ర భోక్తలుగా భావించి కృష్ణతత్వం తెలియక చేస్తే పునర్జన్మ తప్పదు. అంటే మళ్ళీ మనం మనుషులుగా పుడతామని గ్యారెంటీ ఏం లేదు. మన కర్మను అనుసరించి పశుపక్షాదులుగా, పురుగులుగా, కీటకాలుగా, ఎన్నో రకాలుగా హీనమైన జన్మలకు కూడా వెళ్ళిపోవచ్చు మనం. అందుకనే ఈ మానవ జన్మ ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. అందుకనే మనకు ఎవరు వేదవ్యాసుల భగవానుల వారు చెప్తారు, 2 చేతులెత్తి తన నదికి పోయి స్నానం చేసి వచ్చి కలియుగ ప్రజలను ఉద్దేశించి జనులను ఉద్దేశించి చెప్తున్నాడు, ఓరే జీవులారా, నా మాట వినండిరా, నా మాట వినండి. ఈ కలియుగం అత్యంత దివ్యమైన స్థితిని కలిగి ఉన్నది. కేవలం అతి సులువైన హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారానే మోక్షాన్ని పొందే అదృష్ట భాగ్యాన్ని ఇస్తుందిరా ఈ కలియుగము. ఉద్ధరించబడండి, అతి సులువైన తరుణోపాయం ఈ కలియుగంలోనే ఉన్నదని 2 చేతులెత్తి కలియుగ జనులను దీనంగా అర్థిస్తున్నాడు చైతన్య. ఎవరు? వేదవ్యాస భగవానుడు. అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకా నెక్స్ట్ తత్వజ్ఞానం అంటే కృష్ణుణ్ణి సచ్చిదానంద విగ్రహ స్వరూపము, జీవ ఈశ్వర అచింత్య భేదాభేద సంబంధాన్ని తెలుసుకోవడం అన్నట్టు. ఇది తత్వజ్ఞానం. ఏకాంత భక్తి సంకీర్తనతోటి కృష్ణుని పూజించే వాళ్ళు మోక్షాన్ని ఖచ్చితంగా పొందుతారు, అందులో సందేహమే లేదు. ఇది మనకు ఈ యొక్క అధ్యాయంలో మనకు అర్థమయ్యే విషయం అన్నట్టు. మనకు ఆచరణాత్మక సందేశం ఏం చెప్తుంది చైతన్య మహాప్రభు దృష్టి? పూజ, యజ్ఞము, జపము ఏది చేసినా శ్రీకృష్ణునికి అర్పించే భావాన్ని కలిగి ఉండాలి మనము. దేవతారాధన చేసేటప్పుడు కూడా ఇది కృష్ణుని అనుగ్రహం ద్వారానే ఫలిస్తుంది అని తెలిసి ఉండాలి మనం. హరే కృష్ణ మంత్ర సంకీర్తన ఈ కలియుగంలో అత్యుత్తమ సాధన అనే విషయాన్ని తెలిసి ఉండాలి మనం. గురువుల ద్వారా తీసుకునే యొక్క మహామంత్రము గురు శిష్య పరంపరలో భక్తి మార్గంలో ప్రవేశించుట అనేది అర్థం చేసుకోవాలి మనం. మనం జనరల్ గా 4 సిద్ధాంతాల పోలిక ఏంటిదని తెలుసుకున్నాము. 4 సిద్ధాంతాలు అంటే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచింత్య భేదాభేద తత్వం. అయితే చైతన్య తత్వం అంటారు దీన్ని. ద్వైతం అంటే మధ్వాచార్య తత్వం, విశిష్టాద్వైతం అంటే రామానుజ తత్వం, ద్వైతం అంటే శంకర తత్వం అన్నట్టు. ఇది శంకరాచార్యుల తత్వం. అంశం ఏంటిదంటే మనకు పరమసత్యం. పరమసత్యం అంటే ద్వైతం ఏం చెప్తుంది? నిర్గుణ బ్రహ్మ అని చెప్తుంది. విశిష్టాద్వైతం ఏం చెప్తుంది? సగుణ నారాయణుడు అని చెప్తుంది రామానుజ సాంప్రదాయం. అదే ద్వైతం ఏం చెప్తుంది? మధ్వ సాంప్రదాయం విష్ణు అని చెప్తుంది. అచింత్య భేదాభేద తత్వం ఏం చెప్తుంది మనకు? చైతన్య మహాప్రభు తత్వం శ్రీకృష్ణుడు స్వయం భగవాన్ అని చెప్తుంది. ఇక్కడ అర్థం చేసుకోండి. అదే జీవ ఈశ్వర సంబంధం కోసం ఏం చెప్తుంది? అద్వైతం ఐక్యం, ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం అయిపోవాలని చెప్తుంది. అదే విశిష్టాద్వైత తత్వం ఏం చెప్తుంది? రామానుజ తత్వము శరీర ఆత్మభావం భేదాభేదం చెప్తుంది. మరే అదే ద్వైతం మధ్వ సిద్ధాంతం ఏం చెప్తుంది? నిత్య భేదం అని చెప్తుంది అన్నట్టు. మరి అదే చైతన్య సిద్ధాంతం ఏం చెప్తుంది? అచింత్య భేదాభేదం అని చెప్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విధానం. మరి యజ్ఞభోక్త ఎవరు? యజ్ఞభోక్త ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క రకంగా చెప్తుంది అన్నట్టు. పరబ్రహ్మమే యజ్ఞభోక్త అని ద్వైతం చెప్తుంది, నారాయణుడే యజ్ఞభోక్త అని రామానుజ సాంప్రదాయం చెప్తుంది విశిష్టాద్వైతం. మధ్వ సాంప్రదాయం ఏం చెప్తుంది? విష్ణువే యజ్ఞభోక్త అని చెప్తుంది. మరి చైతన్య సాంప్రదాయం ఏం చెప్తుంది? శ్రీకృష్ణుడే యజ్ఞభోక్త అని చెప్తుంది. ఇవన్నీ మనకు జ్ఞానాన్ని నివిడీకృతం చేసుకోవడం కోసం, అర్థం కావడం కోసము నేను చాలా డెప్త్ విషయాన్ని చెప్తున్నాను. అలాగే మోక్ష మార్గం శంకర సిద్ధాంతం ఏం చెప్తుంది? జ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుందని చెప్తుంది. అదే రామానుజ సిద్ధాంతము భక్తి ప్లస్ ప్రపత్తి శరణాగత స్థితి. మరి అదే ద్వైతం మధ్వాచార్య సిద్ధాంతం ఏం చెప్తుంది? భక్తి మరియు కర్మ మళ్ళీ
జ్ఞానం, ఈ మూడు ఉండాలని చెప్తుంది. అదే మరి అచింత్య భేదాభేదం ఏం చెప్తుంది చైతన్య సిద్ధాంతం? భక్తి, జ్ఞానము, సంకీర్తన, ఇవి సరిపోతున్నాయి అని చెప్తుంది. మోక్ష స్థితి శంకర భాష్యం, శంకర సిద్ధాంతం అద్వైతం ఏం చెప్తుంది? బ్రహ్మలో లీనం అయిపోవడము అని చెప్తుంది. ఇది మాయావాద సిద్ధాంత స్థితి. అదే రామానుజ సిద్ధాంతం వైకుంఠంలో నివాసం అని చెప్తుంది, విశిష్టాద్వైతం. అదే మధ్వ సాంప్రదాయం ఏం చెప్తుంది? ద్వైతము సిద్ధాంతము వైకుంఠంలో నిత్య సేవ అని చెప్తుంది. మరి అచింత భేదాభేదం చైతన్య సిద్ధాంతం ఏం చెప్తుంది? గోలోకంలో కృష్ణ సేవ అని చెప్తుంది. ఈ విధంగా మనము ఈ యొక్క 4 సిద్ధాంతాల పోలికను మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. అంటే చైతన్య మహాప్రభుల వారి యొక్క సిద్ధాంతం ప్రకారము శ్రీకృష్ణుడే సర్వయజ్ఞాలకు ఏకైక భోక్త ప్రభువు. ఆయన తత్వం తెలవక దేవతారాధన చేసే వాళ్ళు పునర్జన్మ పొందుతారు ఖచ్చితంగా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఏం చేయాలి? కృష్ణనామ సంకీర్తన, ప్రేమ భక్తి ద్వారా మనము భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అట్లా ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ. ఇంకా డెప్త్కి వెళ్తే మనకు ఒక్క నిమిషం ఆగండి. ఇంకా డెప్త్కి వెళ్తే మనకు భగవంతుని కోసం ఏం చెప్పబడుతుంది ఈ శ్లోకంలో? నేనే సమస్త యజ్ఞాలకు భోక్తను, సమస్తానికి ప్రభువు నేనే అని చెప్తుంది. మరి అదే మనకు ఏం చెప్తుంది శాస్త్రము? ఈశావాస్యోపనిషత్తు మనకు ప్రమాణం ఏం చెప్తుంది? ఈశావాస మిదగం సర్వం అని చెప్తుంది. అంటే ఉపనిషత్ ప్రమాణం ఏం చెప్తుంది మనకంటే, ఉపనిషత్తు అంటే ఏంటిది? మనకు మనసులో ఒక దృశ్యం ఏర్పడుతుంది ఎప్పటికీ. పచ్చని చెట్లతోటి కలకలలాడుతున్న ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఆ విజన్, ఆ యొక్క దృశ్యాన్ని మనం ఊహించుకున్నప్పుడు ఒక ఆశ్రమము, ఆ ప్రదేశంలో ఒక రావి చెట్టు, ఆ చెట్టు మొదట్లో ఒక ఎత్తైన అరుగు, దాని మీద ఒక పవిత్ర ఆసనము, దాని మీద కూర్చుని వేదాలు బోధిస్తున్నటువంటి గురువు, దాని ఎదురుగా దగ్గరలో పరిశుభ్రంగా నేల మీద దర్భలతో చేసిన ఆసనాలపై కూర్చుని గురువు గారు చెప్పిన దాన్ని వినే విధేయతతో వల్ల వేస్తున్న శిష్యులు. చూడండి, ఉపనిషత్తు అంటే మన మనస్సులో ఇలాగే కనబడుతుంది అన్నట్టు. ఎందుకు అంటే ఉప అంటే దగ్గరగా, ని అంటే కింద, షత్ అంటే కూర్చోవడం. ఉపనిషత్తు అంటే దగ్గరగా కింద కూర్చోవడం అని అర్థం. ఉపనిషత్తులు గురువు గారికి సమీపంగా కింద కూర్చుని మాత్రమే నేర్చుకోవాలి. ఇది ఎవరి దగ్గర ఇంట్లో వాళ్ళు పుస్తకాలు చూసి చదివే విద్య కాదు, ఇది గురువు నుండి నేర్చుకునే విద్యలు ఇవన్నీ కూడా. అంటే ఉద్యోగానికి లేకపోతే కాలక్షేపానికి చదివే చదువులు కూడా కాదు ఇవి. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తి మార్గాన్ని బోధించి భగవంతుని తెలియపరిచే విద్య అన్నట్టు ఇది. అంటే గురువు గారికి దగ్గర కూర్చోవడం అంటే శరీరానికి దగ్గరగా కాదు, గురువు గారి మనస్సును తెలుసుకుని శిష్యుడు తన మనస్సుని గురువు గారి మనస్సుతోటి అనుసంధానం చేయాలి అని అర్థం ఇక్కడ. ఇది అర్థం చేసుకోవాలి మనం. అసలు వేదాలంటే ఏంటి? ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపమే. మనిషి ఏం చేస్తాడు? తనలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయి కేవలం బద్ధ జీవుడుగానే మసులుకుంటున్నాడు ఈ లోకంలో. మరి మనిషికి తన అసలైన స్థితి ఏంటి అనేది తెలియపరిచేటివే వేదాలు. మనం వేదం అంటే తెలుసుకోవడం అని అర్థం. దేని గురించి తెలుసుకోవాలి అని ఆలోచిస్తే ఇక్కడ ఇక తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవడానికి ఇక ఏది మిగలలేదు అనే స్థితికి చేర్చేదే వేద విద్య. అంటే ఆత్మదర్శనం కలిగేటట్టు చేసి నాలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోగలిగే బ్రహ్మజ్ఞానాన్ని వేద విద్య మనకు బోధిస్తుంది అన్నట్టు. మరి కృతయుగంలో, త్రేతాయుగంలో వేదం మొత్తం ఒకటే రాశిగా ఉండేది అన్నట్టు. ఒక్కటిగా ఉన్న వేదాన్ని అప్పటి ప్రజలు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేది కాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న శ్రీకృష్ణ ద్వైపాయనుడు ద్వాపర యుగంలో ఆ వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అనే 4 భాగాలుగా విభజించిండు. అప్పటి నుంచే వ్యాస మహర్షి వేద వ్యాసుడుగా పిలువబడ్డాడు అన్నట్టు. మరి 4 భాగాలుగా విభజించిన వేదం మళ్ళీ ఏమైంది? మళ్ళీ 4 భాగాలుగా విభజించబడింది. మళ్ళీ 4 భాగాలుగా విభజించబడిన వేదము మళ్ళీ 4 భాగాలు విభజించబడింది. అవేంటి 4? సంహిత అంటే ఏంటిది? సంహిత అంటే మంత్రాలు. బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలు అంటే ఏమిటి? పూజలు, యజ్ఞయాగాదులు, ఇట్లా మొదలైన కర్మకాండాలకు సంబంధించినవి. మరి తర్వాత అరణ్యకాలు. అరణ్యకాలు అంటే ఏంటి?
ఉపాసనలు ఏ ఏ దేవతారాధనలో ఎలాంటి ఉపాసనలు చేయాలనేది. ఆ తర్వాత ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే ఏమిటి? పరమాత్మ తత్వం. ఇదంతా అంటే మానవులకు మోక్ష మార్గాన్ని గురించి తెలియజేసేటి ఈ ఉపనిషత్తులు. ఇవి వేదానికి అంతం అంటే చివరిలో ఉంటాయి కాబట్టి వేదాంతం అని కూడా అంటారు వీటిని అన్నట్టు. కొన్ని ఉపనిషత్తులేమో వేదానికి చివరిలోనే కాదు, సంహితలోను కూడా, బ్రాహ్మణాల్లో కూడా, అరణ్యకాల్లో కూడా ఉంటాయి అన్నట్టు. అరణ్యకాలు అంటే అడవులు అనుకునేరు. అరణ్యకాలు అంటే ఏంటి? ఉపాసనలు అని అర్థం. అట్లా మానవ జీవితాన్ని తరింపజేసుకోవడానికి, ముక్తిని పొందడానికి అవసరమైన గొప్ప జ్ఞానాన్ని ఇవన్నీ కూడా తెలియజేస్తాయి మనకు. ఈ ఉపనిషత్తులు 4 వేదాల్లోనూ కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్ని? 1108 ఉపనిషత్తులు. కానీ మనకు ప్రస్తుతము 108 ఉపనిషత్తులు మాత్రమే మంత్రాలతో సహా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 10 ఉపనిషత్తులు అత్యంత ముఖ్యమైనవిగా చెప్తారన్నట్టు. అవి ఏంటి? ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండక ఉపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు, ఐతరీయ ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు అని 10 ఉపనిషత్తులు అత్యంత ముఖ్యమైనవి అన్నట్టువి. అంటే 4 భాగాలుగా విభజించిన వేదాలను నేర్పడానికి 4 శిష్యులను ఎంచుకున్నారు. ఎవరు? వేదవ్యాస మహర్షి. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం మనం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎవరు ఆ 4? పైలుడు అనే మహర్షితోటి ఋగ్వేదం నేర్పిస్తాడు, వైశంపాయన మహర్షితోటి యజుర్వేదం నేర్పిస్తాడు, జైమిని మహర్షితోటి సామవేదం నేర్పిస్తాడు, సుమంత మహర్షితోటి అథర్వణ వేదం అధ్యయనం చేపిస్తాడు అన్నట్టు. అంటే ఈ మహర్షులందరూ కూడా వాళ్ళు నేర్చుకున్న వేద భాగాలన్నీ వాళ్ళ శిష్యులకు నేర్పిస్తారు అన్నట్టు. ఆ శిష్యులు వాళ్ళు నేర్చుకున్న వేదాలని మళ్ళీ వాళ్ళ శిష్యులకు నేర్పించడంతో వేద విద్య క్రమంగా ఎంతో వ్యాప్తిలోకి వస్తుంది అన్నట్టు. అంటే వైశంపాయన మహర్షి ఆయన నేర్చుకున్న వేద భాగాల్లో ఒకటైనటువంటి యజుర్వేదాన్ని ఎవరికి నేర్పిస్తాడు? యాజ్ఞవల్కుడు అనే ఋషికి నేర్పిస్తాడు. ఆయన శిష్యుడు అన్నట్టు. ఆయన ఎవరికి? వైశంపాయనుడికి శిష్యుడు అన్నట్టు యాజ్ఞవల్కుడు. ఒకరోజు భారతదేశంలో ఉన్న మహర్షులందరూ కూడా మేరు పర్వతం మీద ఒక సమావేశాన్ని జరపాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళందరూ తప్పకుండా అక్కడికి వెళ్ళాలనుకుంటారు. ఒకవేళ హాజరు కాకపోతే వాళ్ళకు బ్రహ్మహత్య దోషం కలుగుతుందని కూడా నిర్ణయించుకుంటారు అన్నట్టు. ఇంకా ఆ సబ్జెక్ట్ లోకి వెళ్తే ఇంకా చాలా లోతు వెళ్లాల్సి వస్తుంది. అది కాకుండా అసలు విషయానికి నేను తీసుకొస్తున్నాను మిమ్మల్ని. ఈ యాజ్ఞవల్క మహర్షి ఎవరైతే ఉన్నారో వేద మంత్రాలు కన్వ మహర్షికి, మధ్యంధనుడికి, మిగిలిన శిష్యులకు చెప్తుంటారు అన్నట్టు. ఈయన వాళ్ళ శిష్యులు కూడా గురువు చెప్తున్న మంత్రాలని అత్యంత శ్రద్ధతో నేర్చుకుంటూ గురువు గారి స్వరంతో తమ స్వరాన్ని కలుపుతూ వల్లి వేస్తున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉపనిషత్తులు ఏం బోధిస్తాయి? జ్ఞానాన్ని బోధిస్తాయి. ఈశావాస్యమిదగం సర్వం అనే మంత్రంతో మొదలయ్యే ఈశావాస్య ఉపనిషత్తులో ఉన్నటువంటి మొదటి మంత్రం అంటూ అంటే బ్రహ్మతత్వాన్ని, నివృత్తి ధర్మాన్ని, జ్ఞాన మార్గాన్ని బోధిస్తారు అన్నట్టు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని, ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెప్పబడింది? కేవలం నేనే సమస్త యజ్ఞాలకు భోక్తను, సమస్తానికి నేనే ప్రభువును, అందుకే నా నిజమైన దివ్య స్వభావాన్ని గుర్తించని వారు పతనం చెందుతారు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఈ యొక్క ఉపనిషత్ ప్రమాణం ఏం చెప్తుంది? ఇక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని ఈశ్వరుడు అనే భావంతోనే చూడాలి అని చెప్తుంది. ప్రపంచమంతా నిండి ఉన్నది ఆ ఈశ్వరుడే అని చెప్తుంది. కావలసినవన్నీ కూడా ఆ భగవంతుడే సమకూర్చాడు అని చెప్తుంది. అంటే వాటన్నిటిని కూడా త్యాగభావంతో అనుభవిస్తూ, త్యాగభావంతో అంటే ఇప్పుడు పశుపక్షాదులు మనకు రోడ్డు మీద ఒక బస్తడు ధాన్యం కనిపిస్తే కడుపు నిండా తిని అవి అక్కడ నుండి ఎగిరిపోతాయి ఇక. కానీ మనిషి ఆ దారిలో పోతే ఆ బస్తాలో ఉన్న బియ్యం అంతా కూడా ఎవరు లేరు కదా, ఇది నాకు తినడానికి 4 రోజులకు పనిచేస్తాయి అని ఆ మూట ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు తినడే సరిపోయింది అనుకోకుండా మొత్తానికి స్వార్థంగా తీసుకొని వెళ్ళిపోతాడు అన్నట్టు. మనిషి యొక్క తత్వం అన్నట్టు ఇది. అందుకని త్యాగభావంతో అనుభవించాలని చెప్తుంది మనకు ఉపనిషత్ ప్రమాణం. ఆనందంగా బ్రతుకు, ఎవరి ధనాన్ని ఆశించకు, మన కంటి ముందు కనిపిస్తున్న ప్రపంచాన్ని ఇది ఏదైతే ఉందో కదులుతూ మార్పు చెందుతూ ఉండే స్వభావం కలిగి ఉన్నది. ఇది ఎవరు కదులుస్తున్నారు మరి ఈ ప్రపంచాన్ని? ఎలా కదులుతోంది మరి ఈ ప్రపంచం? అన్నింటిలోనూ కూడా వ్యాపించి ఉండి పైకి మనకు కనిపించకుండా ఉన్న ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ.
అంటే ఈ కనిపిస్తున్న ప్రతి వస్తువులోను ప్రాణకోటిలోను దేవదేవుడే ఉండి ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తూ నామ రూప గుణాలు లేకపోయినా సరే అన్నీ ఉన్న ప్రపంచంలో కనిపిస్తున్న ఈ యొక్క భగవంతుని మనం తెలుసుకోవాలి. దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మను మనం తెలుసుకోవాలి. అంటే మనిషి, మృగము, పక్షి, చెట్టు, పుట్ట, ఆడ, మగ, చిన్న, పెద్ద ఇట్లా అన్ని ప్రాణుల్లో కూడా ఇలా ఉన్నటువంటి ఆ భగవంతుని గ్రహించగలిగిన సాధకుడే పరమాత్మని తెలుసుకోగలుగుతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాజ్ఞవల్క మహర్షి తన శిష్యుడైన కన్వ మహర్షికి కూడా విద్య నేర్పిస్తాడు అన్నట్టు. ఒకసారి కన్వ మహర్షి అడుగుతాడు ఎవరిని? యాజ్ఞవల్కుని, గురువర్య త్యాగంతో అంటే సర్వసంగ పరిత్యాగం చేసి ధ్యానంలో కూర్చుని ఆత్మని పరమాత్మలో లీనం చేయాలి అనే కదా అర్థం. అటువంటి సామర్థ్యం లేని వాళ్ళకి మరేదైనా మార్గం ఉన్నదా గురుదేవా అని అడుగుతాడు. అప్పుడు యాజ్ఞవల్క మహర్షి చెప్తాడు, కన్వ మహర్షి ఆత్మని పరమాత్మలో లీనం చేయడం అంత సులభమైన విషయం కాదు. నువ్వు చెప్పినట్టే అలాంటి సామర్థ్యం అందరికి కూడా ఉండదు. జ్ఞాన మార్గాన్ని అనుసరించడానికి సామర్థ్యం లేని వాళ్ళు ఆనాడు వాళ్ళు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా కర్మలు చేస్తూ 100 సంవత్సరాలు మంచిగా జీవించాలని కోరుకోవాలి. అప్పుడు ఇది ఒక్కటే మార్గం. కర్మ చేయడం వల్ల మనిషి జీవితంలో ఏ ఆటంకాలకు అపకీర్తి రాదు. కానీ ఆ కర్మ చేస్తున్నప్పుడు దాన్ని భోక్త భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మహాత్ములు, సర్వసంగ పరిత్యాగాలు, అపరిపక్వమైన జ్ఞానం గలవాళ్ళు ప్రతి వస్తువులోనూ భగవంతుని చూడగలరు అని చెప్తున్నాడు. అంటే అంత వైరాగ్యాన్ని పొందలేని వాళ్ళు శాస్త్ర పద్ధతిలో పుణ్యకార్యాలు చేస్తూ భగవంతుణ్ణి చేరే మార్గాన్ని వెతుక్కోవాలని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు ఇట్లాంటివన్నీ కూడా ధర్మబద్ధంగా ఉండే కర్మల్ని మనకు తెలియజేస్తున్నాయి. అగ్నిహోత్రం, సంధ్యావందనం, యాగాలు, పూజలు, వ్రతాలు, భజనలు, దాన ధర్మాలు, పుణ్యకర్మాలు, అతిథి సేవ, భూత సేవ ఇలాంటివన్నీ కూడా పవిత్రమైన కర్మలు అయి ఉన్నాయి, శాస్త్ర కర్మలు అయి ఉన్నాయి. వీటన్నిటిని చేస్తూ జ్ఞాన మార్గంలో నడిచే వాళ్ళు ప్రపంచంలో 100 ఏళ్ళు ఆనందంగా జీవించి భగవంతుని చేరగలుగుతారని యాజ్ఞవల్క మహర్షి కన్వ మహర్షికి తెలియజేస్తున్నాడు. మరి కన్వ మహర్షి అడుగుతున్నాడు, ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు. శరీరం వదిలిన తర్వాత భగవంతుని చేరలేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు గురుదేవా అని అడుగుతున్నాడు. ఎవరిని? యాజ్ఞవల్క మహర్షిని అడుగుతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు యాజ్ఞవల్క మహర్షి చెప్తున్నాడు, ఎవరైతే ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరో అటువంటి వాళ్ళు మరణించిన తర్వాత కటిక చీకట్లతో నిండిన లోకాలని చేరుకుంటారు అని చెప్తున్నాడు. మోక్షానికి ద్వారం ఏదై ఉన్నది? మానవ జన్మే మోక్షానికి ద్వారం అయి ఉన్నది అని చెప్తున్నాడు. లౌకిక వ్యవహారాల్లో మునిగి తినడము, తాగడము, నిద్రపోవడము, భోగాలు అనుభవించడము, పిల్లల్ని కనడం, సంపాదించుకోవడం, దాచుకోవడం ఇలాంటి కర్మలతో కాలక్షేపం చేసేవాళ్ళు మానవ జన్మని నిరర్ధకం చేసుకున్నట్లే అని హెచ్చరిస్తున్నాడు యాజ్ఞవల్క మహర్షి. అంటే ఆ తర్వాత పొందేవి జడత్వం తోటి కూడిన జన్మలే ఇట్లాంటివన్నీ చేస్తే. అంటే జడుడికి శరీరం, మనస్సు ఉంటాయి కానీ బుద్ధి ఉండదు. అందుకనే జడుడా అంటారు. అంటే శరీరము, మనస్సు ఉంటాయి, బుద్ధి ఉండదు. అందుకనే ఎవరు మన మాయావాద సిద్ధాంతి శంకరాచార్యులు కాశీలో గంగానది స్నానానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక పండితుడు వ్యాకరణ వల్లె వేస్తున్నాడు అన్నాడు. అప్పుడు జడుడా తప్పుకో అని అడుగుతాడు. అంటే ఒక పండితుడు కాదు, ఒక ఎవరంటే మన మృతదేహాలను తగలబెట్టే కాటి కాపరి. అతని దగ్గర ఎంతటి వాసన వస్తూ ఉంటది, భయంకరమైన వాసన వస్తూ ఉంటది. ఆయన కళ్ళు తాగి ఎదురొస్తాడు ఈయనకు. జడుడా తప్పుకో అంటాడు. జడుడా అంటే ఏంటిది? శరీరము, మనస్సు ఉంటాయి కానీ బుద్ధి ఉండదు వాడికి. అతన్ని జడుడు అంటారు. తప్పుకో అన్నప్పుడు ఆ జడుడు రూపంలో వచ్చింది ఎవరు? స్వయం కృష్ణ. మన ఎవరు? వైష్ణవానాం యథాశంభు. స్వయం పరమ వైష్ణవుడైనటువంటి శివుడు వచ్చిండు అక్కడికి. శివుడు వచ్చి ఆయన అంటాడు, శరీరం తప్పుకో అన్నప్పుడు ఏం చెప్తాడు? ఈ శరీరాన్ని తప్పుకోమంటున్నావా లేకపోతే ఇందులో ఉన్న ఆత్మను తప్పుకోమంటున్నావా అని అంటాడు. అప్పుడు ఆ శంకరాచార్యులకు వచ్చింది ఎవరో అర్థమై శాస్త్రాంగ దండ ప్రణామం చేస్తాడు ఆయనకు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఫస్ట్ మనం ఖచ్చితంగా గురు పరంపర ద్వారా.
పొందకుండా మనం ఎన్ని కర్మలు చేసినా ఆ కర్మలు ఎవరికి పోతున్నాయి, ఎటు పోతున్నాయి, దాని ఫలితం ఏంటనేది మనం అర్థం చేసుకోలేము అసలే. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. లేకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. లేకపోతే ఆత్మజ్ఞానం పొందలేము, జన్మను సార్థకత్వం చేసుకోలేము అన్నట్టు. అంటే మళ్ళీ ఇక్కడ అడుగుతున్నావు, మాధ్యందిన మహర్షి అడుగుతున్నాడు ఎవరిని? యాజ్ఞవల్క మహర్షిని. ఆయన శిష్యులు అన్నట్టు వీళ్ళంతా. ఆచార్య, ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకోకుండా మానవ జన్మ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఆ పాపం నుంచి బయటపడే విధానం ఏమైనా ఉన్నదా? చూడు ఎలా అడుగుతున్నారు. అంటే అప్పుడు ఆ మహర్షి చెప్తున్నాడు, ఆత్మను తెలుసుకుని కూడా ఆత్మానుభూతిని పొందలేకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే అని చెప్తున్నాడు. శరీరంతో పుణ్యకార్యాలు చేస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆత్మను తెలుసుకోవాలి. ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూప స్వభావాల గురించి మనకు అర్థమవుతుంది అన్నట్టు. అది ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆత్మ జ్ఞానాన్ని మనము తెలుసుకున్నప్పుడు ముక్తి పొందుతామని చెప్తున్నాడు. అంటే చరాచర జగత్తుకు మూలం భగవంతుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఆత్మను ఎలా ఉద్ధరించుకోవాలనే విషయాన్ని కూడా మనకు ఇక్కడ తెలుపుతున్నాడు అన్నట్టుగా. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరి బోల్.